ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో శ్రీశైలం నుంచి కూడా 1,04,200 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 515 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు ప్రస్తుతం 140 టీఎంసీలకు కూడా చేరుకుంది. ఆ సాగర్కి భారీగా ఫ్లో వచ్చి చేరుతుండడం, ఇదే విధంగా వారం రోజుల పాటు కూడా ఎగువ నుంచి ఇదే విధంగా ఫ్లో కొనసాగినట్లయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కనపడుతుంది. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడం, నాగార్జున సాగర్కు వరద వచ్చి చేరుతుండడంతో కూడా సాగర్ నిండుతుందా అనే ఆనందంలో రైతులు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నిండినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఎగువన భారీగా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. అందులోనే భాగంగా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 1,04,200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదే ఫ్లో అనేది ఇంకా వారం రోజుల పాటు కూడా ఇదే 4 లక్షల 5 లక్షల వరకు కూడా వరద నీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ నిండుతుందనే చెప్పవచ్చు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల్ని పరిశీలించినట్లయితే ఎడమ కాలువ పరిధిలో ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు కూడా ఇది వరప్రదాయని అని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పుడైతే దిగువకు నీటిని విడుదల చేయనప్పుడు పూర్తిగా నాగార్జున సాగర్ ఒక దశలో డెడ్ స్టోరేజ్కి చేరుకొని పూర్తిగా 504 అడుగులకు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లోతో కూడా క్రమేపీ పెరుగుతుంది. 504 అడుగుల నుంచి ప్రస్తుతం 515 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవాలంటే 590 అడుగులకు చేరుకోవాలని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో వర్షాలు కురవకున్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది భారీగా వరద వచ్చి చేరుతున్నతో కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రాజెక్టు నిండుకుండలా మారితే ఇక్కడ మొత్తం కూడా ఆయకట్టుకున్నటువంటి రైతులు మొత్తం కూడా బోర్లు బావులు కానీ అదేవిధంగా వాటర్ లెవెల్స్ కానీ పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా వారం పాటు కూడా ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం అయితే ఉంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.